శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు, అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక, ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, లేదా చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, ఇలా కలవడానికి అవకాశం ఉంది. చంద్రుడు రవితో మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ, ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడడం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఏ విధంగా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది. 5 గ్రహాలు చాలా బాగున్నాయి అంటే మాటలైన వ్యవహారం కాదు అది. షష్ఠ స్థానంలో రాహు ఉన్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, దశమ స్థానంలో రవి శుక్రులు, ఏకాదశంలో బుధుడు. ఇంకా ఏమి కావాలండి? 5 గ్రహాలు బాగున్నాయి అంటే ఎక్సలెంట్ అనమాట. వడ్డిచ్చేవాడు మనవాడే. మనం వడ్డన చివర, బంతి చివర కూర్చున్నా కూడా వడ్డన మందే. అంత అమరిక ఉంది ఇక్కడ. 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది అతిశయోక్తి కాదు ఇక్కడ చెప్పడం. ఇంత అద్భుతమైన గ్రహ స్థితుల మధ్య తులారాశి వారికి ఎంత రుణము కావాలంటే అంత రుణం దొరుకుతోంది. అలాగే మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్స్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. నూతన ఉద్యోగాలు కావాలి అనుకునే వారికి ఉద్యోగము, అలాగే ఈ మౌఖిక పరీక్షలకు కానీ, ఇంటర్వ్యూలకు కానీ వెళ్ళినట్లయితే మీదే విజయము. ఆటల పోటీలు, ఆటల ప్రదర్శనలు, అలాగే యుద్ధ ప్రదర్శనలు. యుద్ధాలు అనంగానే ఏదో ఇది కాదు, కొన్ని కొన్ని బాక్సింగ్ ఇలాంటివి ఉంటాయి పోటీలు. అలాంటి పోటీలలో తప్పక విజయం మీదే ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఉన్నత స్థితి వస్తుంది. పై అధికారుల యొక్క మన్నన పొందుతారు.
ప్రమోషన్‌కి అవకాశం ఉంటుంది. లేదా ఇంక్రిమెంట్‌కి అవకాశం ఉంటుంది. సమర్థవంతమైనటువంటి మీ ఉద్యోగ నిర్వహణ మీకు చాలా మంచి పేరుని తెచ్చిపెడుతుంది. దశమ స్థానంలో రవి, శుక్రులిద్దరూ ముందరే సమర్థవంతమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. మీలో ఉన్న సమర్థతని తెలియచెప్పేటటువంటి ఆ గ్రహస్థితుల యొక్క ఫలితం. అలాంటిది ఇక్కడ 2 గ్రహాలున్నాయి. ఆ కలయిక అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఉద్యోగ జీవితంలో. అలాగే ఉన్నత స్థితి దశమంలో రవి గారు ఎప్పుడైనా సరే ఉన్నతినిచ్చేస్తారు. మంచి ప్రశంసలనిస్తారు పై అధికారుల నుంచి. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఏమి కావాలి మీకు? ఏది కావాలి? నాకిది కావాలి అవొస్తాయి. నూతన వస్త్రాలు కావాలా? వస్తాయి. లేదు నాకు ఇంక్రిమెంటే కావాలా? వస్తుంది. లేదు నాకు ఇంకేదో కొండ మీద కోతి కావాలి అనుకుంటారు. ఆ కోతే పరిగెత్తుకుంటూ కిందకి దిగొస్తుంది. అట్లాంటి పరిస్థితి అనమాట. ఇంత అద్భుతమైన గ్రహస్థితుల మధ్య కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ వ్యయకేతువు విపరీతమైన ధనము ఖర్చు పెట్టించడంలో వీరి తర్వాతే ఎవరైనా. ఆ ఖర్చు దేనికుంటుంది? దాన ధర్మాల రూపంలో ఉంటుంది. ముఖ్యంగా అన్నదానం రూపంలో ఉంటుంది. ఈ తరహాని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ప్రధాన గ్రహాల యొక్క ఫలితాలు ఇక్కడ కనబడట్ల. ఒక్క రాహు ఫలితమే కనబడుతోంది. కాబట్టి ప్రధాన గ్రహాలైనటువంటి శనిగారు గాని, గురువుగారు గాని, కేతువు గాని అంత శుభకరమైన ఫలితాలు ఇవ్వడం లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కుటుంబం బావుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. సంతానం పైన ఓర్పు కలిగి ఉండండి. దూరాభార ప్రయాణాల విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. సప్తమ స్థానంలో చంద్రుడు మీకు అనేక విధాలుగా పబ్లిక్ రిలేషన్ని పెంచుతున్నారు. ఇది చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. అయితే జాగ్రత్తల విషయంలో జాగ్రత్తలు ఉండాల్సిందే. అలాగే దూరాభార ప్రయాణాల విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. లేదా అంటే వాయిదా వేసుకోండి. తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనుకూలత ఉంటుంది. వారం చివరికి వచ్చేటప్పటికి రవి చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది దశమ స్థానంలో. ఇది ఇంకా అద్భుతమైన స్థితి. రవి గారితో పాటు చంద్రుడు కూడా వచ్చారు. అంటే ప్రతిభ, సామర్థ్యము ఈ 2 కూడా చక్కగా గుర్తింపబడతాయి. అలాగే లాభస్థానంలోకి శుక్రాచార్యుల వారు కూడా వచ్చారు. మీకు వస్తు రూపేణ, వస్త్ర రూపేణ, బహుమతుల రూపేణ లేదా అనుకోని విధంగా ఇంక్రిమెంట్ల రూపేణ ఏ రూపకంగా అయినా సరే ఇక్కడ ధన ఆదాయం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ జాగ్రత్తలు చెప్పిన అంశాలలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అననుకూల గ్రహాల యొక్క స్థితి నుంచి మీరు ఖచ్చితంగా సత్ఫలితాలు పొందగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.